Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. మరి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఒక వ్యక్తి ఉంటారు, ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారండి. వాళ్ళ మీద ఎందుకు అట్లా అంటే బిల్డింగ్ లో వచ్చేసి అతను ఒక్కడు నిన్న వర్క్ కి వెళ్ళకుండా ఒక్కడే ఉన్నాడు. అందరు వర్క్ లోకి ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, అతను ఒక్కడు ఇంటి దగ్గర ఉన్నాడు. అందుకని ఆయన మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో ఎవరున్నారు సార్? ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు లాక్ ఉందా? మీరేంటి సార్ అంటే లైక్ వర్కింగ్? నేను టెలికామ్ లో వర్క్ చేస్తాను, వోడాఫోన్ లో చేస్తాను. ఇప్పుడు ఈయన మీద సంజీవ్ రావు ఆయన మీద అనుమానం వ్యక్తం అవుతుంది, ఎందుకని? అదే చెప్పాను కదా, అతను ఒక్కడు ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళ మిస్సెస్ కూడా పనిలో వెళ్ళింది, ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి అనుమానం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడు? అది తెలియదు మాకు కూడా. నైట్ తీసుకెళ్లారు, మరి ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉన్నాడు అని తెలియదు, విచారణ చెప్పలేదు. మాకు కూడా చెప్పలేదు. మాకు న్యాయం కావాలి, ఎవరెవరు చేసినా మాకు న్యాయం కావాలి, మా పాపకు న్యాయం కావాలి. ప్రస్తుతం మేనమామ ఉన్నాడు, ఆ పాప వాళ్ళ మేనమామ. సో ఇన్సిడెంట్ మీద ఆయనకి స్టార్టింగ్ నుంచే పాపం మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న. చెప్పండి, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా జరిగింది? 10 నుంచి 12 మధ్యలో అయితే అయింది. 10 నుంచి 12 మధ్యలో వాళ్ళ తమ్ముడికి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి, తమ్ముడికి బ్యాగ్ చూసేసరికి తను పాప బెడ్ పైన పడుకొని ఉందన్నమాట. పోయి చూస్తే బ్లడ్ మొత్తం బ్లడ్ అంతుంది, బాడీ నిండా బ్లడ్ ఉంది. చూస్తే మొత్తం కత్తిపోట్లతోని పేగులన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం ఒడిచేసారు అన్నమాట. అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టి విసికేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సౌండ్స్ కూడా రాలేదంటే, ఏం కనీసం సౌండ్స్ కూడా ఏం రాలేవంటే, డాడీ అని 3 times వెళ్ళినప్పుడు పక్క ఇంటి అబ్బాయి చూసి సౌండ్స్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి ఎవరు లేరంటే సౌండ్స్ కూడా అయిపోయినాయి అంట. అంతవరకే. ఇక ఖచ్చితంగా మీరు అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా పగ పెట్టుకొని చేసినారు అనిపిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లేదు అంటే ఇంట్లో ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినారు అనిపిస్తుంది? ఇంట్లో కక్ష అంటే ఎవరి మీద అయితే ఏం లేదు, పగలంటే ఏం లేవు, కానీ ఇంట్లో దొంగతనానికి వచ్చే పాపను చూసి చంపేసిండు అని చెప్పేసి అంతే. అంటే అనుమానాలు కూడా మీకు ఎవరి మీద అయితే ఏం లేదు. నార్మల్గా పిల్లలు వస్తుంటారు పోతుంటారు అంతే. సో మీరు ఎప్పుడు మాట్లాడారు పాపతో లాస్ట్ టైం? పాపతోనే మొన్న ఒకసారి మాట్లాడినా. అంటే మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నాను. నేను గచ్చిబౌలిలో ఉంటాను. వేరే దగ్గర ఉంటారు? వేరే ఉంటాం. ఇక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అంటే మా సిస్టర్ డ్యూటీ చేస్తుంది, మా బావ మెకానిక్ షాప్ ఉంటుంది, తను అక్కడ వెళ్ళిపోయి మా అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది. మధ్యలో ఎవరు లేని ఆల్రెడీ చూసుకున్నట్టుండి ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ముందే ప్లానింగ్ వేసుకొని పైనకి వచ్చి పాప ఉందని చెప్పేసి పాపను వచ్చేసి వెళ్ళిపోయాడు. పాప ఉంటుందని అతనికి తెలియదు, ఏదో రెక్కి చేసుకొని ఉండరు అనమాట. లాక్ వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు పాప ఉండేసరికి వచ్చి చూసి పాప అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టుకొని పొడి చేసి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? భయపడి అలా చూస్తున్నారు అనమాట. అంటే సీసీ కెమెరాస్ ఎందుకు లేవు మ్యామ్? సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ వర్క్ చేయట్లేదు. అవి ఏవి కూడా వర్క్ చేయట్లేదు. ఇవి 2 అయితే వర్క్ చేస్తుంటాయి. ఇది వర్కింగ్. ప్రతి ఫ్లోర్ కి సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ కూడా ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది. అది సీసీ కెమెరా వర్క్ చేయట్లేదు. ఈ బిల్డింగ్ లో సీసీ కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళారా? తీసుకుని వెళ్ళారు. ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం ఎవరెవరో తిరుగుతూ ఉంటారు, గాంజా బ్యాచ్, ఇట్లా పోకిరి బ్యాచ్, అలా ఏం లేదండి. ఇదే ఫస్ట్ టైం ఈ గల్లీలో జరగడం. సహస్ర పాప గురించి గానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి గానీ మాకేం ఐడియా లేదండి. వాళ్ళు ఎప్పుడు బయటకి రారు, చాలా తక్కువ. వాళ్ళ పని వాళ్ళే చూసుకుని వాళ్ళ వర్క్స్ వాళ్ళకి వెళ్తారు. ఆ పాపకు కూడా నిన్న హాలిడే అంట అనేసి ఇంట్లో ఒకతే ఉంది. అలా అయింది. ఇంకా ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా ఎవరైనా అన్నోన్ కొంచెం అనుమానితులు అలా ఏం లేదు, దొంగతనాలు లేదండి. ఇది మంచి గల్లీ అండి. అసలు ఈ ఏరియా అనేది మంచి గల్లీ. ఇక్కడ పిల్లల్ని వదిలేస్తున్నారంటే చాలా సేఫ్టీ అనేది ఈ గల్లీ. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఏకంగా హత్యనే జరిగింది. అవునవును, అందరూ అదే భయపడుతున్నారు. ఇదే ఫస్ట్ టైం కదా అనేసి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది యాక్చువల్లీ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని ఒకటి, అని ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది కూడా ఏం అర్థం కావట్లేదు అని ఒక మాట వినిపిస్తోంది. ఒకసారి చాలా మంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత వచ్చి చూసి వెళ్తున్నారు. అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, అది
1:10 ప్రాంతంలో ఎట్లా జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడండి 2 sides కూడా అన్ని నివాస ప్రాంతాలే. మరి ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది నిన్న సహస్ర ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ బిల్డింగ్ విజువల్ మనం చూస్తోంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతోంది. కేవలం 10-12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి ఆ పాపకి. సో అంత దారుణంగా ఎట్లా మర్డర్ చేయగలిగినరు, ప్రతి క్లూని కూడా పోలీసులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ గల్లీలో ఈ కాలనీలో సీసీ కెమెరాస్ ఎక్కువ లేకపోవడం వల్ల కేసు ఇంకా కూడా కాంప్లికేట్ అయినటువంటి సిచ్యువేషన్. 4-5 బృందాలుగా ఏర్పడి ఇప్పుడు కేసును అయితే టేకప్ చేసి తిరుగుతున్నారు పోలీసులు. మనం చూస్తున్న పోర్షన్ ఇప్పుడు సహస్రకి సంబంధించి ఎవరైతే పాప మర్డర్ కావించబడిందో నిన్న కేవలం ఒక్కతే ఇంట్లో ఉండిపోవడం, అమ్మా నాన్న పనికి వెళ్ళిపోవడం, తర్వాత ఆ చిన్న బాబుని ఆయనకి మధ్యాహ్నం ఫుడ్ కోసం ఫాదర్ రావడం, వచ్చి చూసేసరికి పాప హత్య చేసి ఉండడంతో దీంతో ఒక్కసారిగా ఈ కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా ఒక రకంగా కలకలం అయితే క్రియేట్ అయింది. మనం చూస్తున్న పోర్షన్ ఇది పైన, యాక్చువల్లీ ఇది 2 stories బిల్డింగ్ పైన పెంట్ హౌస్. సో మనం చూస్తుంది పెంట్ హౌస్ అనమాట. ఆ పెంట్ హౌస్లోనే సహస్ర, వాళ్ళ పాప, అట్లాగే అమ్మ నాన్న, దెన్ వాళ్ళ తమ్ముడు నివాసం ఉండేవాళ్ళు. 2-3 ఏళ్ల నుంచి కూడా ఇదే పోర్షన్లో ఉంటున్నారు. వాళ్ళ ఓనర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మనం కింద ఏదైతే పోర్షన్ చూస్తున్నామో, అంటే పెంట్ హౌస్కి కింద పోర్షన్ 2nd floor, ఆ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ ఉన్నటువంటి సిచ్యువేషన్, 2nd floorవి. అందులో ఆ పోర్షన్లో ఉన్నటువంటి వ్యక్తి మీద అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. నిన్న మర్డర్ జరిగిన టైంలో సంజీవ్ రావు అంటే ఆయన మీద ఎందుకు అనుమానం అంటే ఆ పాప మర్డర్ జరిగినప్పుడు కేవలం ఆ 2nd floorలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ బిల్డింగ్లో ఉన్నాడు. కాబట్టి ఆయనని తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఆల్రెడీ నిన్ననే తీసుకెళ్ళిపోయినరు. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇప్పుడు పైనకు ఆ పోర్షన్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ పోలీసులు వాళ్ళ కోణాల్లో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నివాస ప్రాంతాలు కావడం, చుట్టుపక్కల అన్నీ కూడా బిల్డింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ పోర్షన్స్కి ఉండడం అండ్ హత్య జరగడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను నిల్చున్న బిల్డింగ్ క్వైట్ అపోజిట్ బిల్డింగ్ అనమాట. లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాను. సో అది మధ్యలో రోడ్, ఆ తర్వాత అటువైపు బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు పోలీసులు మనకి ఏదైతే కనిపిస్తున్నారో ఆ బిల్డింగ్ లోనే పూర్తిగా పాప మర్డర్ జరిగిన తీరు కావచ్చు, ప్రతి క్లూని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 20 కత్తిపోట్లతోని అమ్మాయిని చంపారంటే ఇమాజిన్ కూడా చేసుకోలేం. అంటే ఎంత కసితోని పొడిచి చంపారు. ఇంత కోపం ఆ పాప మీద ఎవరికి ఉంది? తల్లిదండ్రుల మీద ఉందా, లేకపోతే పాప మీద ఉందా? ఏంటి రీజన్ ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.